ఓం నమ శివాయ. నమస్తే అండి. అందరికీ స్వాగతం. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక మాసాలలో శ్రావణ మాసం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ మాసం రాగానే ఇల్లన్నీ పూజలు, నోములు, భక్తి శ్లోకాలతో కళకళలాడుతుంటాయి. శ్రావణ మాసం అంత పవిత్రం కావటానికి ప్రధానంగా 2 గొప్ప పురాణ ఘట్టాలు కారణం. మొదటిది, దక్షయజ్ఞంలో సతీదేవి అవమానభారంతో దేహత్యాగం చేస్తుంది. ఆ తర్వాత ఆమె హిమవంతుని కుమార్తెగా పార్వతీదేవిగా జన్మిస్తుంది. పూర్వజన్మలో తన భర్త అయిన పరమశివుడిని ఈ జన్మలో కూడా భర్తగా పొందాలని పార్వతీదేవి కఠినమైన తపస్సు ఆచరించింది ఈ శ్రావణమాసంలోనే. అమ్మవారి కఠిన తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఆమెను ఈ మాసంలోనే వివాహం చేసుకున్నాడు. అందుకే శివపార్వతులకు ఈ మాసమంటే అత్యంత ప్రీతి. ఈ కారణంగానే శ్రావణంలో శివుణ్ణి పూజిస్తే సకల కోర్కెలు నెరవేరుతాయని నమ్ముతారు. ఇక రెండవది, అంతకంటే ప్రాముఖ్యమైన ఘట్టం, క్షీరసాగర మథనం. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికింది ఇదే శ్రావణమాసంలో. ఆ సముద్ర మథన సమయంలో ముందుగా సకల లోకాలను దహించే భయంకరమైన హాలాహలం విషం పుట్టింది. ఆ విషాగ్నికి సృష్టి అల్లారిపోతుంటే లోకరక్షణ కోసం సాక్షాత్తు పరమశివుడు ఆ విషాన్ని తన గలంలో నిలుపుకుని నీలకంఠుడయ్యాడు. శివుడు ఆ విషాన్ని దిగజార్చకుండా గలంలోనే నిలిపి లోకాలను కాపాడిన పవిత్రమైన కాలమే శ్రావణమాసం. అందుకే శ్రావణ సోమవారాల్లో శివునికి అభిషేకం చేస్తే సకల పాపాలు, రోగాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్రతకు మరో చారిత్రక నిదర్శనం మహాభారతంలో కనిపిస్తుంది. పాండవులు అష్టకష్టాలు పడుతున్న సమయంలో ద్రౌపది తన సౌభాగ్యాన్ని, రాజ్యాన్ని తిరిగి పొందడానికి ఏం చేయాలో శ్రీకృష్ణుని సలహా అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా ద్రౌపదికి శ్రావణమాసంలో వచ్చే నోములు, మంగళ గౌరీ వ్రతాల గురించి వివరించి ఆచరించమని చెబుతాడు. శ్రీకృష్ణుని సూచన మేరకే ద్రౌపది ఈ వ్రతాలను ఆచరించి అఖండ సౌభాగ్యాన్ని, విజయాన్ని పొందింది. ఇక శ్రావణమాసంలో వచ్చే ప్రతి మంగళవారాన్ని మంగళ గౌరీ వ్రతం లేదా శ్రావణ నోము అని పిలుస్తారు. వివాహిత స్త్రీలు తమ భర్త ఆయురారోగ్యాల కోసం, అన్యోన్య దాంపత్యం కోసం, అఖండర సౌభాగ్యం కోసం పార్వతీదేవిని, మంగళ గౌరిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా పెళ్ళైన మొదటి 5 సంవత్సరాల పాటు ఈ నోమును తప్పకుండా ఆచరించడం మన సంప్రదాయం. ఈరోజు అమ్మవారిని మనసారా కొలిస్తే ఇంటా బయట సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. మంగళవారమే కాదు, శ్రావణమాసంలో వచ్చే శుక్రవారానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. క్షీరసాగర మథనంలో అమృతం రాకముందు సాక్షాత్తు ఆ జగన్మాత మహాలక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఉద్భవించి శ్రీ మహావిష్ణువును వరించింది. లక్ష్మీదేవి సముద్రుని పుత్రికగా ఉద్భవించిన ఈ శ్రావణమాసంలోనే 2వ లేదా చివరి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటాము. అష్టలక్ష్మి కటాక్షం కోసం ఇంటికి సిరి సంపదలు రావాలని కోరుకుంటూ అమ్మవారిని ఈరోజు పూజిస్తారు. ఈ శ్రావణమాసంలో ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలు ఈ పూజలలో పాల్గొనడం ఎంతో శుభప్రదం. పెళ్లి తర్వాత వచ్చే మొదటి శ్రావణమాసంలో అత్తగారింట్లో లేదా పుట్టింట్లో ఈ నోములు నోచుకుంటారు. అలాగే పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులను, సుహాసినిలను సాక్షాత్తు అమ్మవారి రూపంగా భావించి పసుపు, కుంకుమ, రవికెలగుడ్డ, తాంబూలం మరియు వాయనం ఇస్తారు. ఇలా సుహాసినిలకు వాయనం ఇవ్వడం ద్వారా ఇంటటా బయట పవిత్రత, సౌభాగ్యం నిలుస్తాయని పెద్దల నమ్మకం. చూసారా ఫ్రెండ్స్, శ్రావణమాసం కేవలం పూజల మాసం మాత్రమే కాదు, మన సనాతన ధర్మాన్ని, ఐక్యతను, భక్తిభావాన్ని చాటే ఒక అద్భుతమైన పవిత్ర కాలం.
ఈ శ్రావణ మాసంలో మీరు ఏ పూజలు చేస్తున్నారు? కింద కమెంట్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట కొట్టండి. అందరికీ శ్రావణమాస శుభాకాంక్షలు. హరహర మహాదేవ. జై మహాలక్ష్మి.